మనుషుల్లో మార్పు వస్తే గవర్నమెంట్ మార్పు ఉంటుందండి. మనం మారకుండా గవర్నమెంటే మారిపోవాలి, వాళ్ళు శుభ్రంగా చేయాలని కూడా తప్పు. ఏమండి, ముందు మనుషులు మన కష్టపడుతూ తెచ్చుకోవాలి. మనకేదో అన్నీ ఊరికే రావాలి, గవర్నమెంట్లు మాత్రం అన్నీ చేసి పెట్టాలంటే ఎక్కడ అవుతుంది సార్? మనం కష్టపడుకోవాలి, మన ఫ్యామిలీ మనం పోషించుకోవాలి, ఆ మనస్తత్వం రావాలి ముందు. అది వచ్చిన రోజు మనం ఆ క్వశ్చన్ చేయాలి. అది రాకుండా మనం ఏదో అన్ని గవర్నమెంట్ నుంచి అన్నీ మనం ఉచితంగా రావాలి, పథకాలు మొత్తం ఎక్కడి నుంచి ఇస్తాను అది మాత్రం అండి. మనం కట్టే ట్యాక్స్లు ఎంత, మనకు వచ్చే ఈ పథకాలు ఎంత పోతుంది ఖర్చు. అది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారి మనలో నిజాయితీ ఉంటే అప్పుడు మనం ఏదైనా క్వశ్చన్ చేయాలి. గవర్నమెంట్ పరంగా అంటారండి, ఎవరు వచ్చినా సరే వాళ్ళ శక్తి మరి బాగా చేస్తారు, దాన్ని మనం విమర్శించే అంత స్థాయి మంది కాదు. అసలు ముందు మనలో నిజాయితీ ఉండాలిగా. దాని అంత పెద్ద పెద్ద విషయాలు చెప్పింది మన గొప్పలం కాదులేండి. అవన్నీ మన పెద్ద పెద్ద రోజులు మాట్లాడాలి దాని గురించి. మన విషయంగా మన సామాన్యులు మనం ఏమండి వాటి గురించి అంటారా? ఎన్ని పెద్ద పెద్ద ఎన్ని కూడా ఇప్పుడు ఎలాగో బాగా ఇచ్చింది గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బాగా చేస్తారని ఆశపడుతున్నాం అందరం కూడా. రాష్ట్రం ముందుకెళ్ళుద్ది, మా జీవితాలు మార్పు వచ్చుద్ది, మాకు కూడా ఏమైనా వ్యాపారాలు బాగుంటాయి, మాకు దారి చూపిస్తారని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం. శుభ్రంగా చేయాలని. ఏమండి, మాకు పథకాలు ఏం అవసరంలా, మాకు ముందు ఏమైనా వ్యాపారానికో ఉద్యోగానికో కొంచెం దారి చెప్తే చాలు. రాష్ట్రం బాగుంటే మేము బాగుంటాం, అంత మించి మేము ఆశించేది ఏం లేదు. పథకాలు ఇవన్నీ వచ్చేసి మనుషులు సోంపేరు చేయడం తప్ప చేసేది ఏమి ఉండదు. వచ్చింది కదా, దీనికి కొంచెం టైం ఇవ్వాలి. ఏదైనా సరే రోజుల్లో అవ్వాలంటే అవ్వదు, దీనికి టైం పడుతుంది. చాలా బాగా చేస్తున్నారు. అతను ఎన్నికించుకున్నా ఎటువంటి ఏమీ అవ్వదు. అతను ఏమి చేశాడు, ఈ 5 సంవత్సరాల్లో ఏం డెవలప్ చేశాడు ఏంటో ఒకసారి గుర్తు చేసుకోమనండి. గుర్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఢిల్లీలో కూర్చోమనండి. ఢిల్లీలో కూడా అతనికి ఎవరో సపోర్ట్ ఎవరు.